ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఆలోచించారా? హిందూ మతంలా కనిపించే, అవే సంప్రదాయాలు పాటించే, అదే దేవతలను ఆరాధించే మతముంటే, కాని శతాబ్దాలుగా దాన్ని భూతాల పూజ చేసే మతంగా చెప్పి నాశనం చేయడానికి ప్రయత్నిస్తే ఆ మతం ఎంత బాధపడుతుందో ఆలోచించారా? ఈరోజు ఆ మతం ఢిల్లీ యొక్క వీధుల్లోకి చేరింది. భారతదేశం యొక్క గుండె తలుపులు కొడుతోంది, ఏడుస్తూ సహాయం కోరుతోంది. అదే యజీదీ మతం. దాని పేరు విన్న వెంటనే మిడిల్ ఈస్ట్లో ఉన్న ఉగ్రవాదుల నిద్ర చెడిపోతుంది. ఆ మతస్థులు వారి భూమిని కోల్పోయారు, వారి పిల్లలను కోల్పోయారు, కాని వారి దేవుడిని మాత్రం వదలకుండా నిలబడ్డారు. ఇప్పుడు అదే యజీదులు చెప్తున్నారు, హిందువులే మా చివరి ఆశ అని. కాని ఎందుకు? ఏ సంబంధం ఇరాక్ పర్వతాల నుంచి లేచి ఇంత దూరంలో ఉన్న భారత హృదయానికి నేరుగా చేరుకుంటోంది? మీరు ఇవాళ చూస్తున్నది కేవలం ఒక రిపోర్టు కాదు, ఇది ఒక మాయమైన నాగరికత యొక్క ఆర్తనాదం. ఈ కథ మీ హృదయాన్ని గట్టిగా పిండేస్తుంది, మీరు ఆలోచించేలా చేస్తుంది. అసలు యజీదీలు నిజంగానే హిందువుల మాయమైన ప్రజాతేనా? తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే నిజం తెలుసుకున్నప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, ఇది కేవలం వారి ఒక్కరి పోరాటం మాత్రమే కాదు, మన అందరి గుర్తింపు కోసం చివరి యుద్ధమని. మరి ఫ్రెండ్స్, వెంటనే కామెంట్ చేసి చెప్పండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఎలా దొరికింది? మీరు స్వయంగా సెర్చ్ చేశారా, లేక అది అకస్మాత్తుగా మీ స్క్రీన్ మీదకి వస్తే మీరు క్లిక్ చేశారా? నిజం చెప్పండి, ఎందుకంటే మాకు కూడా తెలుసుకోవాలి యూట్యూబ్ ఎలా మన సనాతన ధర్మం యొక్క ఈ మొత్తం విషయాన్ని మీకు చేరుస్తోందో. మీరు నిజంగా ఒక నిజమైన హిందువే అయితే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా వచ్చే ప్రతి వీడియో మీరు ముందుగా చూస్తారు. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, అందరూ చూడాలని, మన సనాతన శక్తి ఇంకా జీవించి ఉందని. కాబట్టి మరీ ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళదాం. విదేశీ భూమిపై పెరుగుతున్న హిందువులను పోలి ఉన్న మతం. అసలు ఈ యజీదీలు ఎవరు? వారు రాజధాని ఢిల్లీకి ఎందుకు వస్తున్నారు? యజీదీలు భారతదేశంలో స్థిరపడాలనుకుంటున్నారా? వారిని సైతాన్ పూజార్లు అని ఎందుకంటున్నారు? 70 కంటే ఎక్కువసార్లు నరసంహారాన్ని భరించినప్పటికీ ఈ మతం ఇప్పటికీ ఎలా జీవించి ఉంది? నిజంగా ఇది హిందూ మతానికి సంబంధించిన పురాతన జనజాతిగానే ఉందా? 2014లో ఏమైంది? వారు ప్రతి మీడియా ఛానల్స్లో ప్రత్యేకంగా నిలబడ్డారా? భారతదేశం నుండి యజీదీలు ఏమి కోరుకుంటున్నారు? ఈ విషయాలను తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. యజీదీల గురించి మీరు మొదటిసారిగా విని ఉండొచ్చు, ఎందుకంటే ఇది ప్రపంచంలో చాలా కాలం నుంచి మరుగున పడిన మతం. దానిమీద చాలా కాలం నుంచి అత్యాచారాలు జరుగుతున్నాయి. దాన్ని నాశనం చేయడానికి ఒట్టోమన్ సామ్రాజ్యం 72 సార్లు వారిపై దాడులు చేసింది. ఐఎస్లు వేలాది ఉగ్రవాదులను పంపి వీరిని నాశనం చేయాలని ప్రయత్నించినా ఈ మతం తన సంస్కృతిని వదలలేదు. యజీదీ ప్రజలు ముఖ్యంగా ఇరాక్లోని షేఖాన్, సిమెల్లే, జాకో మరియు సింజార్ జిల్లాల్లో సింజార్ పర్వతాల చుట్టూ నివసిస్తున్నారు. అంతేకాదు, సిరియాలో అల్ జజీరా, అఫ్రిన్, అలే ప్రాంతాల చుట్టూ మరియు జబుల్స్మాన్లో టర్కీ యొక్క సౌత్ ఈస్ట్ ప్రాంతాలైన మారిన్, బెయిట్మ్యాన్, సెల్యూర్, షిర్నాక్, దియార్బాకీర్, అలాగే జర్మనీ, ఆర్మేనియా, జార్జియా యొక్క కొన్ని భాగాల్లో కూడా వారు ఉంటారు. యజీదీ అంటే యజీ ప్లస్ సిద్ధి. అంటే యజీ అనగా సదర్న్ అంటే దక్షిణం, సిద్ధి అంటే విజయం లేదా సంపూర్ణత. అలా యజీదీలు అంటే కార్తికేయ భగవానుణ్ణి పూజ చేస్తూ సౌత్ ఇండియాలో సిద్ధులుగా పేరు పొందిన వాళ్ళని అంటారు. కానీ ఉగ్రవాదుల యాతనలు భరిస్తూ తట్టుకుంటూ ఈ యజీదీ నుంచి యజీదిగా అయ్యారు. అయినప్పటికీ 2 పేర్ల మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. అలాగే యజీదీలు మరియు హిందువుల విశ్వాసాలు, సంప్రదాయాల్లో కూడా చాలా పోలికలు ఉన్నాయి. ఆర్కియాలజిస్టులు మరియు సౌత్ ఇండియన్ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం యజీదీలు మరెవరో కాదు, వారు భారత ప్రాచీన హిందువులతో సంబంధం ఉన్న కోల్పోయిన ఒక జాతి అని నమ్ముతున్నారు. ప్రాచీన కాలంలో సౌత్ ఇండియాలోని తమిళనాడు నుంచి మిడిల్ ఈస్టుకు వెళ్లిపోయిన వారు యజీదీలు. చరిత్రకారులు చెబుతుంటారు, యజీదీలు ముందుగా టర్కీ దేశంలో అదియమాన్ అనే పట్టణానికి చేరుకున్నట్లు భావిస్తారు. ఆ సమయంలో టర్కీ యొక్క ఆ ప్రాంతాన్ని కుర్దిస్తాన్ అని పిలిచేవారు.
అయితే అసలు ఆది యమన్ అనే పేరు తమిళనాడులో నుండి వచ్చి యజీదీల కారణంగానే పెట్టబడింది అని కొందరంటున్నారు. ఇందులో ఆది అంటే ప్రాచీనము, యామన్ అంటే దక్షిణం. అలా ఆది యమన్ అంటే ప్రాచీన దక్షిణం, యాన్షియంట్ సదర్న్ అనర్థం. ఈ పేరు ఎక్కడో ఒక చోట నుండి యజీదీలు వచ్చాలనే సాక్ష్యంగా నిలుస్తుంది. ఇప్పుడు ఇరాన్, ఇరాక్ లేదా ఆ ప్రాంతానికి సంబంధించి ఉన్న ఆతంకవాదులు అంగీకరించకపోయినా యజీదీలు వారిని హిందువుల సోదర సోదరీలుగా భావిస్తారు. అలాగే వారికి హిందువులతో అనేక పోలికలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఈ ఫోటో ఇరాక్లోని లాలెష్ మౌంటైన్ వ్యాలీలోని లాలెష్ గుడిలో తీసినది. ఈ గుడి యజీదీలు యొక్క అతిపెద్ద మరియు పవిత్ర ధార్మిక స్థలంగా చెప్పబడుతుంది. ఈ పెయింటింగ్లో ఆ ఆడమనిషి సౌత్ ఇండియన్ స్టైల్లో సారీ ధరించడమే కాదు, నుదిటిపై బొట్టు కూడా ఉంది. అలాగే చుట్టిపెట్టిన జడకుప్ప కూడా సౌత్ ఇండియన్ లేడీస్లా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ చిత్రంలో భగవంతుడు మురుగనుండి పూజిస్తూ కనిపిస్తారు. మురుగనుణ్ణి ఎక్కువగా సౌత్ ఇండియన్లు పూజిస్తారు. మురుగనుడు వాస్తవానికి శివభగవానుని కుమారుడైన కార్తికేయుడే. సౌత్ ఇండియాలో ఆయనకు చాలా మందిరాలు ఉన్నాయి. లాలిష్ టెంపుల్లో ఆయన పూజ చూస్తే తెలుస్తుంది యజీదీలు నిజంగా సౌత్ ఇండియానే నుంచి వచ్చిన హిందువుల కోల్పోయిన జాతి అని. వారి సంప్రదాయాలు కూడా హిందువులతో చాలా వరకు కలుస్తాయి. ఈ ప్రజలు ప్రకృతిని పూజిస్తారు. అలాగే నీరు, సూర్యుడు, చంద్రుడు, పంటలు వీటన్నిటినీ వాళ్లు పూజిస్తారు. ఎలా హిందూ మతంలో పూజిస్తారో అలాగే. లాలిష్ టెంపుల్లో సర్పం, పాము ప్రతీకగా పెట్టారు. హిందూ మతంలో నాగదేవత పాత్రలు పెట్టినట్టే అలా సరిగ్గా అదే విధంగా పెట్టారు. ఈ ప్రజలు మోక్షాన్ని కూడా నమ్ముతారు. వారిని దేవుని సృష్టి అని కూడా అంటారు. హిందువులు దేవుని పిల్లలు అంటారు కదా, అలాంటి భావనతో ఇది సారూప్యం. అలాగే వీళ్లు కొత్త సంవత్సరాన్ని కూడా హిందువుల్లా ఏప్రిల్ మొదటి వారంలో జరుపుకుంటారు. కొత్త సంవత్సరం జరుపుకునే విధానం కూడా చాలా ప్రత్యేకం. ఆడవాళ్లు, మగవాళ్లు అందరూ చేతుల్లో దీపాలు వెలిగించి భగవంతుని దగ్గర ప్రార్థనలు చేస్తారు. సంవత్సరమంతా సంతోషం, శాంతి ఉండాలని. కాని యజీదీల విశ్వాస ప్రకారం మరణం తర్వాత ఆత్మ ఈ శరీరాన్ని వదిలి మరొక దేహంలోకి ప్రవేశిస్తుంది, లేదా జీవన మరణ చక్రాన్ని పూర్తి చేసి మోక్షాన్ని పొందుతుంది. వారి ధర్మంలో ధర్మ పరివర్తన అనే కాన్సెప్ట్ లేదు. అందుకే వారు మోకాళ్లు వంచి ఉండలేదు. ఆ తరువాత ఉగ్రవాదులు యజీదీలపై ప్రజాస్వరూపంగా హద్దులు దాటి వెళ్లుకున్నారు. వారు మహిళలను సెక్సు స్లేవులుగా మార్చుకున్నారు. చిన్నపిల్లలతో కూడా అత్యాచారం చేయడం మొదలుపెట్టారు. ఉగ్రవాదులు ఆన్లైన్లో ఒక మార్కెట్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ యజీదీ మహిళలపై మార్కెట్లో పాట పాడి సరుకు తీసుకునే విధంగా వ్యవహరించారు. వారిని రోజుకు 4 నుంచి 5 సార్లు, అంతకంటే ఎక్కువగా 10 నుండి 18 సార్లు కూడా అత్యాచారం చేయబడేవి. ఎవరైనా ఎదురు తిరిగి పోవటానికి ప్రయత్నిస్తే వారిని చంపేయబడేది. వాళ్ల పిల్లలను ముందుగానే హత్య చేయబడ్డారు. పురుషులను మాత్రం చాలా కఠినంగా వేధించి చంపేవారు. చిన్న పిల్లలను కూడా క్షమించలేదు. ఇలాంటి అమానవీయమైన పనులను యజీదీలు ఇప్పటికీ తట్టుకుంటున్నారు. అందుకే ఇప్పుడు వారు భారత్ నుండి సహాయం కోరుతున్నారు. అందుకే యజీదీలు రాజధాని ఢిల్లీకి కూడా వచ్చేస్తున్నారు. 2014లో జరిగిన ఈ హత్యాకాండ తర్వాత 2015లో యజీదీ నాయకులు మొదటిసారి భారత్కు వచ్చారు. ఆ సమయంలో యజీదీ నేషనల్ యూనియన్ అధ్యక్షుడు కద్ర హజోయాన్ రాజధానికి వచ్చారు. ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ మరియు ఇతర హిందూ సంఘాలకు వారి బాధలను వివరించారు. హిందూ సంఘాలు వారి సమస్యలను అర్థం చేసుకున్నాయి. ఎందుకంటే 2013కి ముందు యజీదీ మతం ప్రపంచానికి పెద్దగా తెలియదు. 2014లో ఉగ్రవాదుల హింస వల్ల ప్రతి మీడియా, సోషల్ మీడియా, న్యూస్ ఛానళ్లలో వాళ్ల గురించి మాత్రమే మాట్లాడారు. అందుకే ఆర్ట్ ఆఫ్ లివింగ్ మరియు ఇతర సంఘాలు వారి సమస్యలను బాగా గ్రహించి వారికి సహాయక సామాగ్రి పంపాయి. వారికి ఆర్థికంగా కూడా సహాయం చేయబడింది. ఈ సహాయంతో యజీదీల ఆశలు భారత్ నుంచి మరింత పెరిగాయి. అందుకే 2018లో యజీదీ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు మిర్జా ఇస్మాయిల్ ముంబైకి వచ్చారు. ఆయన పూర్తి పేరు షేక్ మిర్జా ఇస్మాయిల్. ఆయన ఒక మతనాయకుడు. గత ఎన్నో సంవత్సరాలుగా యజీదీల వాయిస్ను ప్రపంచంలోని వివిధ ప్లాట్ఫార్ముల వరకు తీసుకువెళ్లారు.
యెజీదీ మతం భారత్ నుండి వచ్చింది, ఇది హిందూ మతంలోని భాగమని ప్రపంచానికి తెలియజేయడానికి ఆయన చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇరాక్, సిరియా వంటి దేశాల్లో యెజీదీలకు జరుగుతున్న పరిస్థితులు చూసి మిర్జా ఇస్మాయిల్ యెజీదీల కోసం ప్రత్యేక దేశమైన కార్తికేయ స్థాన్ ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ పేరు భగవాన్ కార్తిక్ పేరుతో వచ్చింది. దీని ప్రతిపాదనను మిర్జా ఇస్మాయిల్ యునైటెడ్ నేషన్స్ యుఎన్లో కూడా పెట్టారు. ఆయన కోరుకుంటున్నారు భారతదేశం కూడా యుఎన్లో వారికి మద్దతు ఇవ్వాలని. అందుకే మిర్జా ఇస్మాయిల్ ఢిల్లీకి వచ్చారు. ఒక ప్రత్యేక దేశం కోసం మద్దతు కోరారు. ఆయన కోరుకున్నారు ప్రధాని మోదీ యుఎన్లో కార్తికేయ స్థాన్ కోసం ఓటు వేయాలని, అవసరమైతే మద్దతు కూడా ఇవ్వాలని. కేవలం యుఎన్లో మాత్రమే కాదు, ఇతర అంతర్జాతీయ ప్లాట్ఫార్ముల ముందు కూడా యెజీదీకి సహాయం చేయాలని. ఢిల్లీకి వచ్చిన తర్వాత ఆయన ప్రధాని మోదీతో సంభాషించే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం సఫలమయ్యే పరిస్థితి లేదు. అయినప్పటికీ భారత్ నుంచి యెజీదీ జనసంఘంపై ఆశలు తగ్గలేదు. ఒక యెజీదీ విద్యార్థి హుస్సేన్ రాజధానిలో ఒక ఎన్జీఓ సహాయంతో బయటకు వచ్చి తన కమ్యూనిటీపై జరుగుతున్న అత్యాచారాల గురించి వివరించాడు. మహిళలపై జరిగే దాడుల గురించి చెప్పాడు. ఇప్పటికీ చాలా యెజీదీ మహిళలు కట్టరపంథం బంధనంలో ఉన్నారు. వాళ్లపై జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. నవంబర్ 2024లో యెజీదీ ప్రతినిధి మండలి హైదరాబాద్లో జరిగే లోక్ మంథన్ సదస్సులోకి చేరింది. అక్కడ ఆ మండలి సభ్యుడు కద్ర్ హజోయాన్ చెప్పారు, మేము హిందూ సోదర సోదరుల నుంచి మా సంప్రదాయాల పరిరక్షణ కోసం విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మీలాంటి వారిమే. మాకు యునైటెడ్ నేషన్స్లో భారత్ నుండి సహాయం కావాలి. ఇటీవల కాలంలో ఐఎస్ యెజీదీ 150 కుటుంబాలను నాశనం చేయబోయినట్లు బెదిరించింది. ఆ యెజీదీ కుటుంబాలు కూడా భారత్ సహాయం కోరుతున్నాయి. అసలు ఈ ఉగ్రవాదులు, కట్టరపంధులు యెజీదీలను కేవలం మతం మార్చుకోవడానికి మాత్రమే వేధిస్తున్నారా, లేక మరేదైనా కారణం ఉందా? దీన్ని అర్థం చేసుకోవాలంటే యెజీదీల చరిత్రను పరిశీలించాలి. నిజానికి యెజీదీ మతం 11వ శతాబ్దంలో ఉమయ్యాద్ వంశం, ఉమయ్యాద్ డైనస్టీ, ఫోరస్ మరియు దాని పక్క ప్రాంతాల్లో పరిపాలిస్తున్న వంశంలో ఒక షేక్ ద్వారా స్థాపించబడింది. యెజీదీ మతం స్థాపన కోసం ప్రతి ధర్మం నుంచి ఎంతో కొంత తీసుకున్నారు. ఉదాహరణకు పిల్లల ధర్మ సంస్కారం కోసం బాప్టిజం పద్ధతిని క్రైస్తవ ధర్మం నుంచి తీసుకున్నారు. ఖత్నా మరియు జంతువుల బలిదానం వంటి సంప్రదాయాలను ఇస్లాం నుంచి తీసుకున్నారు. కానీ అగ్ని, సూర్యుడు, ప్రకృతి పూజా సిద్ధాంతం హిందూ ధర్మం నుంచి తీసుకున్నారు. వారి సమాధుల ముఖం కూడా ఈస్ట్ వైపుగా ఉంటుంది. ఇది పార్సీల మతాల ధర్మంలో ఒక భాగం. అయినప్పటికీ వారు బైబుల్ లేదా ఖురాన్ను నమ్మరు. అల్లాహ్, హదీస్ లేదా హిందూ ధర్మ గ్రంథాలను వారు నమ్మరు. వారికి ప్రవక్తలపై నమ్మకము లేదు. వారి అభిప్రాయం ప్రకారం ఈ ప్రపంచంలో 7 పెద్ద దైవదూతలు ఉన్నాయి. అందులో మలక్ తావూస్ లేదా మలకతస్ ముఖ్యమైనవాడు. ప్రతిరోజు 5 సార్లు మలక్ తావూస్ పూజను నిర్వహిస్తారు. వారి కథలు ప్రకారం మలక్ తావూస్ను మొదట స్వర్గం నుంచి బయటకు నెట్టివేశారు, కానీ తరువాత అతన్ని స్వర్గంలోకి తిరిగి తీసుకొనబడ్డట్లు భావిస్తారు. అందుకే వారు అతన్ని దైవదూతల రూపంలో పూజిస్తారు. కానీ మలక్ తావూస్కు షైతాన్ అనే పేరు కూడా ఉంది. అరబ్బీ భాషలో దీని అర్థం షైతాన్ అంటే పిశాచుడు. ఇదే యెజీదీలపై తప్పుడు అభిప్రాయాలు పెరిగే కారణంగా మారింది. ముఖ్యంగా కట్టరపంధులు యెజీదీలను షైతాన్ పూజకులు అని నమ్ముతారు. అందుకే వారికి జీవించే అధికారం కూడా లేదని భావిస్తారు. ఈ అభిప్రాయాల కారణంగానే యెజీదీలపై ఎన్నోసార్లు దాడులు జరిగాయి. అయినప్పటికీ యెజీదీలు తమ చరిత్రను కాపాడుకున్నారు. ఒకప్పుడు యెజీదీల సంఖ్య 10 లక్షల కంటే ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు వారు వేలలోకి తగ్గిపోయారు. అందుకే వారు భారతదేశంలో ఆశ్రయం కోరుతున్నారు. కానీ భారతదేశం యొక్క చేతులు కూడా కట్టబడ్డాయి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్తో ఉన్న సంబంధాలు చెడిపోవడానికి భారత్ ఇష్టపడదు. ఇరాక్ భారత్ యొక్క బలమైన ఆర్థిక భాగస్వామి. యెజీదీ సమాజానికి సహాయం చేయడం అంటే భారత్కి స్ట్రాటజీ పాదు కావచ్చు. వారికి ఆశ్రయం ఇవ్వాలంటే లక్షలాది యెజీదీలను ఆహ్వానించడం, అది భారత్కు భారంగా మారవచ్చు. అయినప్పటికీ భారత్ తప్పకుండా సహాయం చేస్తుంది. కానీ ఐక్యరాజ్య సమితి యెజీదీలకు సహాయం చేస్తుందా లేదని చెప్పలేము. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.